ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో రంగురంగుల పక్షులు, చిన్న జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక అందమైన ఆకుపచ్చ చిలుక ఉండేది. దాని పేరు చినుకి. చినుకి తెలివైనది, మంచి మనసున్నది. ఎప్పుడూ మధురమైన పాటలు పాడుతూ అందరికీ ఆనందం పంచేది. ఒక వేసవి రోజున అడవిలోని చెరువులు ఎండిపోవడం మొదలైంది. నీటి కోసం పక్షులు, జంతువులు చాలా ఇబ్బంది పడసాగాయి. చినుకికి తన స్నేహితుల కష్టాలు చూడలేకపోయింది. ఏదో చేయాలి అనుకుంది. ఒకరోజు చినుకి ఆకాశంలో ఎగురుతూ దూరంగా ఒక చిన్న నది కనిపించింది. అక్కడ చల్లని నీరు, పచ్చిక గడ్డి, పండ్లతో నిండిన చెట్లు ఉన్నాయి. కాని ఆ నది అడవి నుండి చాలా దూరంలో ఉంది. ఈ నీటిని మన అడవికి ఎలా తీసుకువెళ్దాం అని చినుకి ఆలోచించింది. చిలుక ఒక అద్భుతమైన పథకం వేసింది. ప్రతిరోజు ఉదయం అది తన చిన్న ముక్కుతో నీళ్లు తీసుకుని అడవిలోని ఎండిన చెరువులో పోసేది. మొదట్లో కొందరు పక్షులు నవ్వి, అంత చిన్న ముక్కుతో ఏమవుతుంది అన్నారు. కాని చినుకి లొంగిపోలేదు. ప్రతిరోజూ చిన్న చిన్న చుక్కలుగా నీరు తెచ్చి పోసేది. ఆ పట్టుదల చూసి ఇతర పక్షులు, జంతువులు కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. కాగులు, బాతులు, గువ్వలు అందరూ కలసి నీళ్లు తెచ్చడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే ఆ చెరువు మళ్లీ నీటితో నిండిపోయింది. అడవి మళ్లీ సంతోషంతో నిండిపోయింది. అందరూ చినుకికి కృతజ్ఞతలు తెలిపారు. నీ లేకపోతే మనం బతికేవాళ్లం కాదు అని చెప్పారు. చినుకి చిరునవ్వుతో, మనందరం కలిసికట్టుగా చేస్తే పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది అని చెప్పింది. ఆ రోజు నుండి అడవిలో ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అందరూ కలసి సహాయం చేయడం అలవాటు చేసుకున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కళ్యాణ్ కింగ్ YT యూట్యూబ్ ఛానల్.